వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే వాటి అనుకున్న జీకే పార్ట్ కూడా చూద్దాం. అండ్ టుడే ఈజ్ May 22, 2025. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్టికల్ చూస్తే గుజరాత్స్ లయన్ కౌంట్ గోస్ అప్ బై 32% సిన్స్ 2020 అని చెప్పేసి హెడ్లైన్ ఇచ్చారు మనకి. సో దీని గురించి ఇన్సైడ్ మనం డీటెయిల్గా చూద్దాం. అండ్ నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే డెవలప్మెంట్ ఇన్ లైన్ విత్ అర్బన్ బయోడైవర్సిటీ మేక్ కన్జర్వేషన్ ఏ మాస్ మూమెంట్ ఇన్ సిటీస్. బయోలాజికల్ డైవర్సిటీ డే మనం ఎప్పుడు జరుపుకుంటామంటే May 22 జరుపుకుంటాం, బయోలాజికల్ డైవర్సిటీ డే అని చెప్పి. సో దాన్ని పురస్కరించుకొని ఒక ఆర్టికల్ ఇచ్చారు మనకి. డెవలప్మెంట్ అర్బన్ బయోడైవర్సిటీతో పాటుగా జరగాలి, దాన్ని కాపాడుకుంటూ జరగాలి. సో దాన్ని సస్టైనబుల్ వేలో దానికి కాపాడుకుంటూ డెవలప్మెంట్ అనేది జరగాలి. అండ్ కన్జర్వేషన్ ఒక మాస్ మూమెంట్ కింద ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి హెడ్లైన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి హార్ట్ ల్యాంప్ గ్లోస్ స్టోరీ కలెక్షన్ విన్స్ ద బుక్ ప్రైజ్ ఫర్ భాను అండ్ దీపా. సో ఈ హార్ట్ ల్యాంప్ అనే షార్ట్ స్టోరీ కలెక్షన్కి ఇది షార్ట్ స్టోరీ కలెక్షన్ చేసింది ఎవరంటే రైటర్ భాను ముస్తాక్. ఈవిడ కన్నడ రైటర్. అండ్ వాటిని సేకరించింది ఎవరంటే దీప. సో ఇక్కడ మనకి హార్ట్ ల్యాంప్ ఏ కలెక్షన్ ఆఫ్ 12 షార్ట్ స్టోరీస్ రిటర్న్ బై భాను బట్ దే ఆర్ ట్రాన్స్లేటెడ్ బై దీపా బస్తీ. సో దీనికి ఈ హార్ట్ ల్యాంప్ అనే దానికి బూకర్ ప్రైజ్ వచ్చింది 2025కి. అండ్ యాక్చువల్లీ ఈ బూకర్ ప్రైజ్ ఏంటంటే కొన్ని బుక్స్ని విచ్ లాంగ్వేజ్ అంటే ఫ్రెంచ్, ఇటాలియన్, డానిష్ అండ్ జాపనీస్. సో ఈ లాంగ్వేజెస్లో షార్ట్ స్టోరీస్ ఇటువంటి కేటగిరీలో రావడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు ఇక్కడ. ఇట్స్ అ ఫస్ట్ విన్ ఫర్ కన్నడ అండ్ ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ప్రైజ్ దట్ కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ హ్యాస్ బీన్ ఆనర్డ్. అండ్ ఇక్కడ మనకి చూస్తే నియర్లీ ఆఫ్టర్ 3 years అంటే గీతాంజలి శ్రీ గెలుచుకున్నారు ఇంతకుముందు ప్రైజ్, ఈ బూకర్ ప్రైజ్ ఫర్ ఏంటంటే టాంబ్ ఆఫ్ శాండ్ అండ్ లిటరరీ వర్క్కి. అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ హిందీ బై డైసీ రాక్వెల్. సో దానికి గాను ఆవిడ అప్పుడు బూకర్ ప్రైజ్ అందుకున్నారు. ఆఫ్టర్ 3 years మళ్ళీ ఇప్పుడు బూకర్ ప్రైజ్ అనేది ఇండియన్స్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ చూస్తే టాప్ మావోయిస్ట్ లీడర్ అమాంగ్ 27 కిల్డ్ ఇన్ ఛత్తీస్గఢ్. సో ఈ ఛత్తీస్గఢ్ బస్తర్ రీజియన్లో మావోయిస్ట్ కిల్లింగ్స్ అనేవి జరిగాయి. సో అందులో 27 పీపుల్ చనిపోయారు. అందులో టాప్ మావోయిస్ట్ లీడర్ కూడా ఉన్నారు. సో మనకి ఇది ఎందుకు జరుగుతుంది అంటే సెంటర్స్ రిజాల్వ్ టు ఎలిమినేట్ నక్సలిజం బై March 2026. సో 2026 మార్చ్ కల్లా మన ఇండియాలో నక్సలిజం లేకుండా చేయడానికి ఒక కంకణం కట్టుకుంది, అంటే రిజాల్వ్ తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి కర్ణాటక హ్యాండ్స్ ఓవర్ 4 ట్రైన్డ్ ఎలిఫెంట్స్ టు ఏపీ. సో ఇక్కడ మనకి కర్ణాటక నుంచి 4 కుంకీస్ అంటాం, అంటే ట్రైన్డ్ ఎలిఫెంట్స్. ఇవి ఏంటంటే ఆల్రెడీ వైల్డ్ లైఫ్ ఎలిఫెంట్స్ కానీ లేదంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి కానీ వీటిని ఉపయోగిస్తారు. ఇవి ఏంటంటే ట్రైన్డ్, నథింగ్ బట్ ఇవి కూడా ఎలిఫెంట్సే, కాకపోతే దేవర్ ట్రైన్డ్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. సో ఇక్కడ మనకి వాటిని మనం కుంకీస్ అని ఎందుకు అంటామంటే ఇది యాక్చువల్గా కుమక్ అనే పర్షియన్ వర్డ్ నుంచి కుంకీస్ అనే పదం వచ్చింది ప్రస్తుతం. సో పర్షియన్లో కుమక్ అంటే ఎయిడ్ అని అర్థం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ కుంకీస్ అంటే ఒక హెల్ప్ చేసే ఒక థింగ్ అని చెప్పేసి అర్థం. సో వాటిని కుంకీస్ అంటాం మనం. ఇక్కడ కర్ణాటక సీఎం ఎవరంటే సీతారామయ్య. అండ్ ఇక్కడ మనకి 4 ఎలిఫెంట్స్ అనేవి ఇచ్చారు కదా, వాటి పేర్లు ఏంటంటే దేవ, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర. అండ్ ఇక్కడ మనకి మహౌత్స్ ఎలిఫెంట్ హ్యాండ్లర్స్. మహౌత్స్ అంటే మనం ఎలిఫెంట్ని ట్రైన్ చేస్తారు కదా, సో ఒక ఎలిఫెంట్ని హ్యాండిల్ చేయడానికి ఒక పర్సన్ ఉంటారు, వాళ్ళని మనం మహౌత్స్ అంటాం. సో అండ్ ఆల్సో వీళ్ళు లోకల్ మహౌత్స్ని ఎలిఫెంట్ని కేర్ అండ్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి ట్రైన్ చేస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్లో మనకి ఈ మెయిన్ ఒక ఇడియం వచ్చింది మనకి, బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అంటే సర్ప్రైజింగ్లీ, అన్ఎక్స్పెక్టెడ్, అలా అటువంటి మీనింగ్ వస్తుంది బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ క్లోజ్
క్లోజ్ షేవ్స్ అంటే వెరీ మైన్యూట్ ఎస్కేప్, అంటే చాలా దగ్గరగా వచ్చి ఎస్కేప్ అవ్వడం. సో క్లోజ్ అండ్ దట్ వీఆర్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద సిచ్యువేషన్, లైక్ క్లోజ్ షేవ్ అంటాం దాన్ని. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి లీగల్ మెట్రాలజీ ఆఫీషియల్స్ అర్జ్ ట్రేడర్స్ టు ఫాలో రూల్స్. సో ఆన్ అకౌంట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ డే ఇప్పుడు మనం జరుపుకుంటామంటే వరల్డ్ లీగల్ మెట్రాలజీ డే మనం May 20th జరుపుకుంటాం జనరల్లీ. సో ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్ మనకి ఇండియాలో ఉన్న యాక్ట్ ఏంటంటే లీగల్ మెట్రాలజీ యాక్ట్ 2009. సో ఇదేంటంటే గూడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి కన్జ్యూమర్స్కి అమ్మేటప్పుడు డిక్లేర్డ్ వెయిట్స్ని వాడడం అండ్ మ్యాక్సిమం రీటైల్ ప్రైస్కి ఇవ్వడం అండ్ మెజర్మెంట్స్కి ఇవ్వడం, ఇట్లాంటి రెగ్యులేషన్స్ అండ్ గైడ్లైన్స్ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఒక లీగల్ మెట్రాలజీ ఆఫీషియల్స్ అనేవి ట్రేడర్స్కి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేశారని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి వరల్డ్ లీగల్ మెట్రాలజీ డే May 20, 1875 నుంచి కూడా మనం జరుపుకుంటాం. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాంటీ టెర్రరిజం డే. యాంటీ టెర్రరిజం డే వచ్చేసి మనకి May 21 జరుపుకుంటాం మనము. సో ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్ ఎందుకు జరుపుకుంటాం అంటే ఆ రోజునే మనకి ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీని అసాసినేట్ చేసిన రోజు. సో May 21 ఈ సెలబ్రేటెడ్ యాంటీ టెర్రరిజం డే. సో ఇది ఎందుకు జరుపుకుంటామంటే టెర్రరిజం వల్ల ఒక పీపుల్లో కానీ సొసైటీలో కానీ ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి అవేర్నెస్ కల్పించడం కోసం మనం యాంటీ టెర్రరిజం డే అని చెప్పేసి May 21 జరుపుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ 6,000 in 3 installments అండర్ ద PM కిసాన్ సమ్మాన్ నిధి టు ల్యాండ్ ఓనింగ్ ఫార్మర్స్. సో కేవలం ల్యాండ్ ఓన్ చేసుకున్న ఫార్మర్స్ మాత్రమే 6,000 in 3 installmentsలో ఇస్తుంది అండర్ PM కిసాన్ స్కీమ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి పాలింక్విన్. దీని మీనింగ్ ఇంపార్టెంట్. పాలింక్విన్ అంటే పల్లకి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ సిస్టమ్. ఇది ఏంటంటే నథింగ్ బట్ ఇప్పుడు వీధికి వెళ్ళి బియ్యం అయితే PDS రైస్, రేషన్ షాప్ రైస్ ఏదైతే ఉందో అది వీధికి వెళ్ళి ఇంటి దగ్గర ఇస్తున్నారు. సో దాన్ని క్యాన్సిల్ చేసింది ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్. సో దాని రిలేటెడ్ ఇచ్చారు. దాన్నే మనం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ అంటాం. సిస్టమ్ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎసెన్షియల్స్ టు ద PDS బెనిఫిషరీస్. అంటే ఎడిటోరియల్ పేజ్లో మనకి ఓవర్ ఫిషింగ్ గురించి ద థ్రెట్ టు ఓషన్ వెల్త్ లైవ్లీహుడ్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. సో దాన్ని ఒక సమ్మరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో ఇక్కడ మనకి 3 to 4 million tons ఎవ్రీ ఇయర్ మనకి ఇండియా క్యాప్చర్ చేస్తుంది ఫిష్ని. సో ఇందులో ఆల్మోస్ట్ 90% వరకు స్మాల్ స్కేల్ ఫిషర్సే. వీళ్ళు జస్ట్ 10% ఆఫ్ ద వాల్యూమ్ మాత్రమే క్యాచ్ చేస్తున్నారు. మిగతా 90% కూడా మెకనైజ్డ్ ఫిషింగ్ ఆపరేషన్స్ వల్లే ఎక్స్ట్రా ఓవర్ ఫిషింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి 3/4 ఆఫ్ ద ఇండియన్ మెరైన్ ఫిషర్ ఫ్యామిలీస్ బిలో ద పావర్టీ లైన్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఎవ్రీ 3/4 అంటే ఆల్మోస్ట్ 3 members అవుట్ ఆఫ్ ఎవ్రీ 4 members లైక్ దే ఆర్ బిలో ద పావర్టీ లైన్. అండ్ ఇక్కడ మనకి ఇండిస్క్రిమినేట్ దీని ఎఫెక్ట్ ఓవర్ ఫిషింగ్ ఎందుకు జరుగుతుందంటే ఇండిస్క్రిమినేటెడ్ ట్రోలింగ్ అంటే డ్యామేజెస్ మెరైన్ బయోడైవర్సిటీని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రీఫ్ అండ్ ఓషనిక్ కమ్యూనిటీస్ని డిగ్రేడ్ చేయడం వల్ల. అండ్ ఆల్సో అండర్మైనింగ్ ఫుడ్ వెబ్స్, ఎరోడింగ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ఫ్యూచర్ క్యాచెస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఫిషింగ్ బ్యాన్ అనేది విధించింది 2 months పాటు. ఆ టైంలో ఈ స్పానింగ్ ఏదైతే ఉందో అది చేస్తాయి. అంటే అవి కూడా ఏవైతే మెరైన్ స్పీసీస్ ఉన్నాయో అవి కూడా ఎగ్స్ పెట్టడం అండ్ ఆల్సో దే గివ్ బర్త్ లాట్ ఆఫ్ ఫిషెస్. సో ఆ స్పానింగ్ అనేది జరగాలి. సో దాన్ని చిన్నగా ఉన్నప్పుడే వీళ్ళు ఓవర్ ఫిషింగ్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఎకనామిక్ ఇంపాక్ట్ వస్తుంది దానివల్ల అని చెప్పేసి మనకి ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి ఇలాంటి సిచ్యువేషన్ కనుక చేసినట్లయితే మనకి టేక్ ఇయర్స్ ఆర్ ఈవెన్ డెకేడ్స్ టు రికవర్ ఫ్రమ్ ఇట్. సో అండ్ ఆల్సో ఇందులో మనకి అండర్ సైజ్ ఫిష్ ఉన్నది కూడా మనలు ఫిషింగ్ చేస్తూ ఉంటారు, అండర్ సైజ్ ఉన్నా సరే. సో యాక్చువల్లీ మినిమమ్ లీగల్ సైజ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ టైప్లో
ఫిషింగ్ అనేది చేయాలి. అలాంటి రెగ్యులేషన్స్ పెట్టడం అండ్ ఆల్సో ఫిషింగ్ గేర్ దగ్గర రిస్ట్రిక్షన్స్ పెట్టడం. క్లోజ్డ్ సీజన్స్ అని చెప్పాను కదా, అంటే ఇప్పుడు 2 month పీరియడ్ ప్రస్తుతం బ్యాన్ నడుస్తుంది. సో అట్లాంటి క్లోజ్డ్ సీజన్స్ అనేవి ఉండాలి అని చెప్తున్నారు. మోస్ట్లీ ఇది మనకి ఫిష్ మీల్ అండ్ ఫిష్ ఆయిల్ ఇటువంటి వాటికి వెళ్తుంది జనరల్లీ. సో ఇక్కడ మనకి ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ. సో బయోలాజికల్ డైవర్సిటీ డే కాబట్టి ఈరోజు ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్ ఈ ఓవర్ ఫిషింగ్ ఓషన్ వెల్త్కి కానీ లైవ్లీహుడ్స్ కానీ ఒక థ్రెట్ అని చెప్పేసి ఇచ్చారు. మనకి క్లైమేట్ డ్రివెన్ స్ట్రామ్స్, కోస్టల్ ఎరోషన్ జరుగుతుంది, మార్కెట్ వొలాటిలిటీ ఆల్రెడీ థ్రెటనింగ్, లాంగ్ కోస్ట్ లైన్. ఇంతకుముందు 8,000 kilometers కోస్ట్ లైన్ ఉండేది, ఇప్పుడు అది రీక్యాలిక్యులేట్ చేశారు న్యూ టైప్ ఆఫ్ మెథడాలజీలో. అండ్ ఇప్పుడు మనకి 11,098 kilometers ఉంది. సో అండ్ ఆల్సో ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఏం చేస్తుందంటే ఫ్యూచర్లో పావర్టీని పెంచేస్తుంది ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తే. అండ్ ఆల్సో మెరైన్ బయోడైవర్సిటీ ఎరోడ్ అయిపోతుంది. అండ్ సస్టైనబుల్ ఈల్డ్స్ అనేవి ఇక ముందు రాకపోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి సైన్స్ బేస్డ్ సొల్యూషన్స్ ఏం లేవు, సైన్స్ బేస్డ్ కోటాస్ ఇవ్వాలి మనకి, హార్మనైజ్డ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంటేషన్స్ బాగుండాలి, కమ్యూనిటీ లెడ్ స్టీవర్డ్షిప్ ఉండాలి, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ మీద ఫోకస్ చేయాలని చెప్తున్నారు. సో ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ ఏంటంటే మన ఫుడ్ అండ్ లైవ్లీహుడ్ ఈరోజు మాత్రమే కాదు, టుమారో ఎకలాజికల్ రెసిలియన్స్ కానీ ఈక్విటబుల్ ప్రాస్పెరిటీ ఆఫ్ జనరేషన్స్ టు కమ్. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ మనం ఎన్ష్యూర్ చేయాలని చెప్పేసి ఈ ఆర్టికల్లో చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి వక్ఫ్ క్రియేషన్ నాట్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అని చెప్పేసి సెంటర్ చెప్పింది. అండ్ ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో మనకి పాలిటీ నుంచి ఆర్టికల్ 25 and 26 గురించి ఇచ్చారు. 25 గురించి ఆల్రెడీ మనం నిన్న అనాలిసిస్లో చూసాము, మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఆర్టికల్ 25 ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రాపగేషన్ ప్రొఫెసింగ్ ఎనీ రిలీజియన్. సో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25. 26 ఏంటంటే మైనారిటీస్ రైట్స్ టు మేనేజ్ దేర్ రిలీజియస్ అఫైర్స్. మైనారిటీస్కి ఉన్న రైట్స్, వాళ్ళ రిలీజియస్ అఫైర్స్ని వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి ఉన్న రైట్ని ఆర్టికల్ 26లో మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి డెవలప్మెంట్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్ విత్ లాంగర్ రేంజ్ ఎన్జీ వేరియంట్ ఆన్ ట్రాక్. ఎన్జీ వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ నెక్స్ట్ జనరేషన్ అని అర్థం. ఆల్రెడీ మనకి ఇది ఏంటంటే ప్రస్తుతం లాంచ్ చేసింది ఎయిర్ లాంచ్డ్ వెర్షన్ ఆఫ్ బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్. సో ఇది ఇప్పుడు ఎయిర్ లాంచ్డ్ వెర్షన్ ఇది మనకి. అండ్ ఇది ఇండియా అండ్ రష్యా మధ్య కొలాబరేషన్తో దీన్ని లాంచ్ చేశారు. అండ్ ఈ ప్రస్తుతం బ్రహ్మోస్ ఎయిర్ లాంచ్డ్ వెర్షన్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో డిప్లాయ్ చేసుకుంది. అండ్ ఇక్కడ మనకి 290 kilometers వరకు దాని రేంజ్ ఉండాలని చెప్పేసి మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైన్ ఈ MTCR ఈ అగ్రిమెంట్ ద్వారా 290 వరకు లిమిటేషన్ ఉంది. సో అంతవరకు మన వాళ్ళు దాన్ని రేంజ్ ఉంచారు. అండ్ 2016లో గ్రూపింగ్ జాయిన్ అయిన తర్వాత ద రేంజ్ ఎక్స్టెండెడ్ టు 450 kilometers. అండ్ ఇప్పుడు దాన్ని 800 kilometersకి చేయబోతున్నారు. ఇట్స్ అండర్ వే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే అందులో మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే మనకి BR గవాయ్. ఈయన మనకి 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఆర్టికల్ 14 and 21 గురించి ఇచ్చారు. ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. సో ఇవి ఏంటంటే లివింగ్ కండిషన్స్ ఫ్రీ ఫ్రమ్ ద అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఆఫ్ హీట్ వేవ్స్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఈ రెండు ప్రొటెక్ట్ చేస్తాయి ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియాని. సో ఫ్రమ్ వాళ్ళకి ఏంటంటే ఈ హీట్ వేవ్స్ నుంచి కానీ క్లైమేట్ చేంజ్ నుంచి కానీ ఫ్రీ ఫ్రమ్ దిస్ దేర్ ఇంపాక్ట్స్. సో అలా బతికే రైట్ ఉంది అండర్ ఆర్టికల్ 14 and 21 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకి. అండ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ NDMA యాక్ట్ 2019 గైడ్లైన్స్ ప్రకారం హీట్ యాక్షన్ ప్లాన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి ప్రతి స్టేట్ కూడా. అవి ఇంకా చేయలేదు, సమ్ స్టేట్స్ ఆర్ యట్ టు ఇంప్లిమెంట్. అండ్ ఆల్సో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ద్వారా గవర్నమెంట్ కొన్ని మెజర్స్ తీసుకోవాలి ఫర్ అప్రోప్రియేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో అకార్డింగ్ టు సెక్షన్ 35 అండర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పొరాడిక్ వార్ అని ఇక్కడ ఇచ్చారు కదా. స్పొరాడిక్ అంటే అప్పుడప్పుడు లేదంటే స్కాటర్డ్ అని మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం ఆల్రెడీ హెడ్లైన్ చూసాము. 32%
రైజ్ అయింది లయన్ కౌంట్ అనేది 2020 నుంచి 2025 వరకు. ఇప్పుడు మనకి 891 లయన్స్ రిపోర్ట్ చేశారు. సో అండ్ మనకి అడల్ట్ ఫీమేల్స్ వచ్చేసి మనకి 27% రైజ్ అయింది. సో వాళ్ళ గ్రోత్ అనేది ఫ్యూచర్ గ్రోత్ బాగా కనిపిస్తుందని చెప్తున్నారు మనకి. అండ్ ఇక్కడ మనకి గిర్ నేషనల్ పార్క్ అండ్ పనియా వైల్డ్ లైఫ్ సాంచురీ ఇవి గుజరాత్లో ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అక్కడే మనకి 394 లైన్స్ వరకు ఉన్నాయి. సో ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే మెయిన్ కోర్ ఏరియాలోనే కాకుండా చుట్టుపక్కలకు కూడా వచ్చేసాయి ఈ లైన్స్ అనేవి, ప్రాక్సిమిటీ టు హ్యూమన్ సెటిల్మెంట్స్ అండ్ సబ్సిక్వెంట్ కాన్ఫ్లిక్ట్. సో ఇక్కడ మనకి గుజరాత్ ఇట్ కెన్ హోస్ట్ అప్ టు 2000 లయన్స్. సో ఎందుకంటే అవైలబిలిటీ ఆఫ్ ప్రే బాగుంది అక్కడ. సో ఇట్ కెన్ అకామిడేట్ అప్ టు 2000 లయన్స్. సో అండ్ ఆల్సో మనకి దిస్ ఈజ్ ఎవిడెన్స్డ్ బై రైజింగ్ నెంబర్ ఆఫ్ క్యాటిల్ కార్కసెస్. సో చాలా క్యాటిల్ కార్కసెస్ అనేవి ఎక్కువగా అనిపిస్తున్నాయి. సో యానిమల్స్ ఏవైతే చనిపోతాయో ఆ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఎవరైతే ఈ డొమెస్టికేటెడ్ యానిమల్స్ ఉంటాయో అవి చనిపోతాయో సో దానికి కాంపెన్సేషన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ కూనా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, మనకి మధ్యప్రదేశ్లో ఉంది. అండ్ ఇది మనకి హోమ్ టు ఆల్రెడీ ట్రాన్స్లోకేటెడ్ చీతాస్ ఆల్రెడీ తెలిసిందే. సో ఒరిజినల్గా అది లయన్స్ హ్యాబిటెట్ అని చెప్పేవారు ఇంతకుముందు కూనా నేషనల్ పార్క్ని, బట్ ఇట్ ఈస్ నౌ డైవర్టెడ్ ఫర్ చీతాస్. సో అండ్ ఆల్సో ఇక్కడ మనం మోదీ గారు ప్రాజెక్ట్ లైన్ అని చెప్పేసి 2900 crore ప్రాజెక్ట్ని లైన్ హ్యాబిటెట్ ఇంప్రూవ్ చేయాలి. సో డెవలప్ న్యూ హ్యాబిటెట్ విత్ ఇన్ గుజరాత్లో కొత్త హ్యాబిటెట్ క్రియేట్ చేయాలని చెప్పేసి అప్పుడు అలా రిలీజ్ చేశారన్నమాట. అండ్ మనకి ఇక్కడ నావీ రీక్రియేట్స్ స్టిచ్డ్ షిప్ బేస్డ్ ఆన్ 5th century అజంతా పెయింటింగ్స్. సో పెయింటింగ్ చూసే ఒక నావీ, మన ఇండియన్ నావీ ఏం చేస్తుందంటే ఒక షిప్ని రీక్రియేట్ చేస్తుంది. అదే మనకి INS కౌండిన్యా is a recreation of 5th century ship that is depicted in paintings at the Ajanta caves. సో అండ్ ఆల్సో ఇది కౌండిన్యా అని చెప్పేసి ఆ లెజెండరీ ఇండియన్ మెరైనర్ మీద సో దాన్ని నేమ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇది ఎందుకు అంటే ట్రాన్స్ ఓషనిక్ వోయేజ్ along the ancient trade route from Gujarat to Oman. సో ఆ ట్రాన్స్ ఓషనిక్ వోయేజ్ అని దాన్ని క్యారీ అవుట్ చేయడానికి సో ఏన్షియంట్ ట్రేడ్ రూట్ ఉంటుంది గుజరాత్ నుండి ఒమాన్ వరకు. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఆల్సో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్లో మనకి సబ్డ్యూ, దీని మీనింగ్ ఇంపార్టెంట్. సబ్డ్యూ అంటే లొంగదీయడం. సో హౌ టు సబ్డ్యూ ద మైండ్. అండ్ ఇక్కడ మనకి పాల్పిటేట్స్ అంటే గుండె దడదడగా కొట్టుకోవడం. సో పాల్పిటేట్స్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే మనకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI ఇది ఏం చేస్తుందంటే ఎకో జనరల్ ఇన్సూరెన్స్ మీద 1 crore వరకు ఫైన్ విధించింది. బికాస్ కొన్ని రెగ్యులేషన్స్ని వైలేట్ చేయడం వల్ల అండ్ ఆల్సో కన్స్ట్రక్షన్ ఆఫ్ అవుట్సోర్సింగ్ యాక్టివిటీస్ని అవుట్సోర్స్ చేయడం వల్ల సో 1 crore వరకు పెనాల్టీ వేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే CCBA ఇష్యూస్ నోటీస్ టు ఊబర్ అడ్వాన్స్ టిప్ ఫీచర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ ఊబర్ ఏంటంటే మనం అడ్వాన్స్డ్గా టిప్ అనేది ఒక ఆప్షన్ చూపిస్తుంది. టిప్ ఇచ్చినట్లయితే ఫాస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి యాప్ చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకి కన్స్యూమర్ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి జనరల్గా ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ అన్ఎథికల్ అండ్ ఎక్స్ప్లాయిటివ్. సో అలా అడ్వాన్స్డ్గా టిప్ అడగడం ఇది అనెథికల్ అండ్ ఎక్స్ప్లాయిటేటివ్ అని చెప్పేసి అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్లోకి వస్తుందని చెప్పేసి అండ్ ఈయన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి మ్యాటర్ ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పేసి డైరెక్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి భారత్ బయోటెక్ కంప్లీట్స్ ఓరల్ కలెరా వ్యాక్సిన్ ట్రయల్స్ అని చెప్పించారు. మనకి ఇక్కడ కలెరా గురించి చెప్తాం. ఇట్ ఈస్ అ వాటర్ బార్న్ డిసీజ్. సో విబ్రియో కలెరా బ్యాక్టీరియా నుంచి వస్తుంది. అండ్ దీని రిజల్ట్ ఏంటంటే సివియర్ డయేరియా అండ్ డిహైడ్రేషన్ అయిపోతుంటాం మనకి. అండ్ ఇది యాక్చువల్గా ఇంటెస్టైన్స్కి ఎఫెక్ట్ అవుతుంది, ఇంటెస్టైనల్ ఎఫెక్షన్. సో ఈరోజు మనకి స్పోర్ట్స్ పేపర్లో అంతగా ఇంపార్టెంట్ థింగ్స్ ఏం లేవు. సో ఇక్కడ వరకు వచ్చినట్లయితే మీకు వీడియో నచ్చుతుందనే అర్థం. సో జస్ట్ లీవ్ ఏ కమెంట్ సో దట్ ఇట్ కెన్ బూస్ట్ మై ఎఫర్ట్స్. సో like, share and subscribe, and thank you for watching.